చూడండి, కప్ప నిర్వాహక వ్యవస్థలో మనకి కాలేయ నిర్వాహక వ్యవస్థ తీసుకున్నట్లయితే కాలేయ నిర్వాహక వ్యవస్థలో మనకి జీర్ణ వ్యవస్థ నుంచి ప్రారంభమయ్యి రక్తకేశ నాళికలతో ప్రారంభమయ్యి మళ్ళీ కాలేయంలో రక్తకేశ నాళికలతో అంతమవుతుందని చెప్పి దాన్ని కాలేయ నిర్వాహక వ్యవస్థ అని చెప్పి, మరి కాలేయ నిర్వాహక వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ జీర్ణ వ్యవస్థలో జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలతో పాటు ఇంకా విషపూరితమైనటువంటి టాక్సిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డైరెక్ట్గా హార్ట్కి పోకుండా ఏమవుతుందంటే ఈ లివర్కి పోయిన తర్వాత ఇక్కడ లివర్ మొత్తం కూడా దాన్ని డీటాక్సిఫికేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ విషపూరిత పదార్థాలని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కాలేయ నిర్వాహక వ్యవస్థ. మరి తర్వాత వృక్క నిర్వాహక వ్యవస్థ అనేది తీసుకున్నట్లయితే మనకి ఈ వృక్క నిర్వాహక వ్యవస్థలో శరీరం యొక్క పరభాగాల నుంచి రక్తాన్ని తీసుకుని రక్తకేశ నాళికలతో ప్రారంభమయ్యి అది మూత్రపిండాలతోటి మళ్ళీ రక్తకేశ నాళికగా అంతమైనట్లయితే దాన్ని వృక్క నిర్వాహక వ్యవస్థ అని చెప్తారు. కాబట్టి శరీర పరభాగాల నుంచి ఆ మలిన పదార్థాలతోటి ఉన్నటువంటి రక్తము మూత్రపిండాల్లోకి వచ్చి మళ్ళీ అక్కడ రక్తకేశ నాళికలుగా విడిపోతుంది. దీన్ని వృక్క నిర్వాహక వ్యవస్థ అంటారు. దీని యొక్క ఉపయోగం ఏంటంటే శరీర పరభాగాల్లో ఉన్నటువంటి ఆ మలిన పదార్థాలని విషపూరిత మలిన పదార్థాలు మొత్తాన్ని కూడా ఈ మూత్రపిండాల దగ్గర తీసుకురావడానికి వృక్క నిర్వాహక వ్యవస్థ అనేది పనిచేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా కప్పలో మనకి కాలేయ నిర్వాహక వ్యవస్థ ఉంటుంది, వృక్క నిర్వాహక వ్యవస్థ ఉంటుంది. కానీ మనుషుల్లో మాత్రం వృక్క నిర్వాహక వ్యవస్థ అనేది ఉండదు, కేవలం కాలేయ నిర్వాహక వ్యవస్థ మాత్రమే ఉంటుంది. తర్వాత రక్తం తీసుకున్నట్లయితే రక్తంలో మరి ప్లాస్మా ఉంటుంది, రక్త కణాలు ఉంటాయని చెప్పాం. రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్ ఉంటాయి, తెల్ల రక్త కణాలు ల్యూకోసైట్స్ ఉంటాయి. తర్వాత థ్రాంబోసైట్స్ అనేవి ఉంటాయి. అంటే దీంట్లో రక్త ఫలికేకలు ఉండవు, ప్లేట్లెట్స్ ఉండవు. ఇంపార్టెంట్ అండి. కప్పలో ఉన్నటువంటి ఈ ప్లేట్లెట్స్ అనేటటువంటి రక్త ఫలికేకలు బదులుగా ఉండేటటువంటి కణాలు ఏవి అంటే థ్రాంబోసైట్స్. మరి థ్రాంబోసైట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఇవి రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడతాయి. ఎర్ర రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి, ఆక్సిజన్ రవాణా చేస్తాయి. తెల్ల రక్త కణాలు అమీబాయిడ్ ఆకారంలో ఉండి కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఈ రక్షణ కోసం ఉపయోగపడతాయి, ఇవన్నీ మనకి తెలుసు. అయితే ఇక్కడ రక్తస్రావం అరికట్టడానికి థ్రాంబోసైట్స్ అనేవి పనిచేస్తాయి. చెప్పాం కదా, రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడతాయి. అంటే కప్ప శరీరానికి గాయమైనప్పుడు అక్కడ రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డగట్టడానికి ఈ థ్రాంబోసైట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ క్రింది వాటిలో థ్రాంబోసైట్స్ ఉన్నటువంటి జీవిని గుర్తించండి అని అడుగుతాడు. దీనికి ఎగ్జాంపుల్ కప్ప. నెక్స్ట్ శోషరస వ్యవస్థ. కప్పలో రక్త ప్రసరణ వ్యవస్థకు అదనంగా శోషరస వ్యవస్థ ఉంటుంది. దీంట్లో శోషరస కుల్యలు, నాళాలు, తర్వాత లింఫ్ నోడ్స్, శోషరస కణుపులు అనేవి ఉంటాయి. ఆర్బీసీ ఉండవు, మాంసకృతులు ఉంటాయి. నెక్స్ట్ సమాకాల వ్యవస్థ. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ తీసుకున్నట్టయితే కప్ప శరీరంలో మనకి నియంత్రణ సమన్వయం అనేది బాగా అధికంగా ఉంటుందండి. అంటే ఈ నియంత్రణ సమన్వయం అనేది నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి మనలాగే. సో దీన్ని ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో అంతఃస్రావక గ్రంథులు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్, పీనియల్, తర్వాత క్లోమం తీసుకున్నట్టయితే దీంట్లో లాంగర్హాన్స్, హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ పుటికలు, తర్వాత అడ్రినల్ గ్లాండ్స్, తర్వాత టెస్టిస్, ఓవరీస్. ఇవన్నీ కూడా సేమ్ మనకి ఎట్లా అయితే ఉంటాయో క్షీరదాల్లో అట్లాగే వీటిలో కూడా మనకి ఇలాంటి గ్రంథులు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది, పరదీయ నాడీ వ్యవస్థ ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుప ఉంటాయి. పరదీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు, కసేరు నాడులు ఉంటాయి. నెక్స్ట్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే దీంట్లో సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ, అటానమస్ నర్వస్ సిస్టమ్, సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మెదడును ఆవరించి ఎముకతో తయారైనటువంటి ఒక పెంకు లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని పేటిక లేదా కపాలం అంటారండి. మెదడు పూర్వ, మధ్య, అంత్య మెదడుగా విభజింపబడి ఉంటుంది. మెదడులో మనకి యాంటీరియర్ లోబు, మిడ్ లోబు, పోస్టీరియర్ లోబు 3 లంబికలుగా ఉంటాయి. పూర్వ మెదడులో 2 గ్రాణ లంబికలు ఉంటాయని చెప్పాము, ఆల్ఫాక్టరీ లోబ్స్. ఇవి వాసన కోసం ఉపయోగపడతాయి. మెదడులో వాసన కోసం ఉపయోగపడే నిర్మాణాలు ఏంటంటే ఆల్ఫాక్టరీ లోబ్స్, గ్రాణ లంబికలు. తర్వాత 2 మస్తిష్క అర్ధగోళాలు ఉంటాయి. ఇక చూడండి, ఇవి గ్రాణ లంబికలు. ఇవి 2 కూడా వాసన కోసం ఉపయోగపడతాయి, స్మెల్ సెన్స్కి. తర్వాత 2 మస్తిష్క అర్ధగోళాలు. ఇవి చూడండి, 2 మస్తిష్క అర్ధగోళాలు అనేవి ఇట్లా సపరేట్గా లెఫ్ట్ రైట్ మస్తిష్కాన్ని సపరేట్ చేస్తూ 2 మస్తిష్క అర్ధగోళాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సెరిబ్రల్ హెమిస్పియర్స్ అంటారు. తర్వాత ఇవన్నీ కూడా నియంత్రణ కదలికలను అదుపులో ఉంచడానికి కుదురుతాయి. తర్వాత ద్వారగోర్ధం అనేది మనకి వేడి, చల్లదనం, నొప్పి మొదలైన వాటిని గ్రహించడానికి యూజ్ అవుతుంది. ఇది ద్వారగోర్ధంలో మనకు కూడా ఈ స్పర్శ, నొప్పి, వేడి, బాధ,
తర్వాత కోపము, దుఃఖము, ఆనందము, సంతోషము, సో ఇట్లాంటి వీటన్నిటిని ఎమోషనల్ ఫీలింగ్స్ని కూడా ఈ ద్వారగోర్ధం కంట్రోల్ చేస్తుంది. మెదడులో మనకి దృష్టి లంబిక లేదా ఆప్టిక్ లోబ్స్ ఉంటాయండి. ఇవి కార్పోరా బైజం అయినా అంటే రెండే ఉంటాయి వీటిలో. ఇక చూడండి, ఇక్కడ 2 దృష్టి లంబికలు ఉన్నాయి కాబట్టి 2 అంటే బై, 4 ఉంటే క్వాడ్రా. సో కాబట్టి ఇక్కడ 2 దృష్టి లంబికలు ఉన్నాయి కాబట్టి వీటిని కార్పోరా బైజం అయినా అంటారు. ఇంపార్టెంట్, ఇవి దృష్టి కోసం ఉపయోగపడతాయి. మనకి 4 ఉంటాయి కాబట్టి కార్పోరా క్వాడ్రజమీనా అంటారు వీటిని, 4 ఉంటాయి కాబట్టి. సో ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అంత్యమెదడులో అనుమస్తిష్కము, మజ్జాముఖం ఉంటాయండి. ఇవన్నీ కూడా అనియంత్రిత కదలికలను కంట్రోల్ చేస్తాయి. ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గాన్స్ మూమెంట్ని కంట్రోల్ చేస్తుంటాయి. నెక్స్ట్ మజ్జాముఖము మహావివరం అనేటటువంటి రంధ్రం ద్వారా పయనించి నాడీ కుల్యలో ఉన్నటువంటి కసేరు నాడీ దండంలో ఉన్న నాడీ కుల్యలో ఇమిడి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇది కపాలం అనుకోండి. ఈ కపాలం చివరి భాగంలో మహావివరం అనేటటువంటి ఫోరామెన్ ఆఫ్ మ్యాగ్నమ్ అంటారు. ఈ మహావివరం అనేటువంటి రంధ్రం ద్వారా ఈ మెదడు నెక్స్ట్ వెన్నుపాముగా కంటిన్యూ అయ్యి బయటికి వచ్చి ఈ వెన్నుముక్క లోపల ఉన్నటువంటి కాలువలోకి ఇది రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఫోరామెన్ ఆఫ్ మ్యాగ్నమ్ ఇది ఇంపార్టెంట్. మజ్జాముఖము దేని ద్వారా, ఏ భాగం ద్వారా ఇది నాడీదండంలోకి విస్తరిస్తుంది అంటే మహావివరం ఫోరామెన్ ఆఫ్ మ్యాగ్నమ్ ద్వారా బయటకు వస్తుంది ఇది. నెక్స్ట్ జ్ఞానాంగాలు తీసుకున్నట్లయితే దీంట్లో స్పర్శ, వాసన, దృష్టి వీటికి ప్రత్యేకంగా జ్ఞానావయవాలు ఉంటాయండి. నెక్స్ట్ నేత్రాలు, లోపల చెవి కూడా బాగా డెవలప్ చెంది ఉంటాయి. తర్వాత చర్మంలో స్పర్శగ్రాహకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. 4 పైన సూక్ష్మాంకురాలు ఉంటాయని చెప్పాము. ప్యాపిల్లే, దీంట్లో టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ జనరల్గా మనకు తెలిసినవే. ఒక జత నాసికా గదులు, నేసల్ ఛాంబర్స్ ఉంటాయి. ఇది కూడా ఇందులో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దృష్టికి ఒక జత నేత్రాలు ఉంటాయి. ఇవి పుర్రెలో నేత్ర కోటరం, ఆర్బిట్ అనేటటువంటి ఆ గుంటల లాంటి భాగాల్లో నేత్రాలు ఉంటాయండి. తర్వాత నేత్రాలకి కనురెప్పలు ఉంటాయి. పై రెప్ప కదలదు. కంటికి కనురెప్పలు ఉంటాయి కానీ పైన రెప్ప మాత్రం కదలదు. కేవలం కింది రెప్ప మాత్రమే నిమేషక పటలం రూపంలో ముడతలు పడి ఉంటుంది. ఈ పటలం కంటిని, ఉపరితలాన్ని పూర్తిగా కప్పేసే సామర్థ్యం ఉంటుంది. అంటే ఈ కప్ప కన్నుని కంప్లీట్గా ఇట్లా కింద నుంచి మనకు ఒక షట్టర్ మూసినట్లుగా నుంచి కింద నుంచి పైకి అట్లా ఫోల్డ్ అయ్యి మూస్తుంది. మళ్ళీ ఇట్లా దీని కిందకి లాగితే మళ్ళీ కిందకి పోయినట్లుగా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇది నిమేషక పటం, నిక్టేటింగ్ మెంబ్రెయిన్ అంటారండి. ఇది కంటి మీద ఉన్నటువంటి పొరని నిక్టేటింగ్ మెంబ్రెయిన్ అంటారు. ఇదేంటి అంటే కప్ప నీటిలో ఉన్నప్పుడు నీటి నుంచి కంటిని రక్షించింది. అంటే ఒక ట్రాన్స్పరెంట్ పాలిథిన్ కవర్ లాగా కంటి మీద ఉంటుంది ఇది. కంటిలో నేత్రపటలం రెటీనాలో రాడ్స్ ఉంటాయి, కోన్స్ ఉంటాయి. తర్వాత రంగుల దృశ్యానికి శంకులు చెప్పాం కదా. కోన్స్ అనేటటువంటివి డే టైం చూడటానికి ఉపయోగపడతాయి. అంటే వెలుతురులో చూడటానికి, రంగులను చూడటానికి, లేకపోతే డే టైంలో వస్తువులను చూడటానికి మనకి శంకులు, కోన్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ రాడ్స్ అనేటటువంటివి కడ్డీలు లాంటివి రాడ్స్ అన్నారు కదా. ఇవి రాత్రి సమయంలో కానీ లేకపోతే మసక చీకట్లో కానీ వస్తువులను చూడడానికి ఉపయోగపడతాయి. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ చెవిలో వినికిడికి ఉపయోగపడేటటువంటి నిర్మాణాలు అనేవి ఉంటాయండి. మధ్య చెవి ఉంటుంది దీంట్లో, బాహ్య చెవి ఉంటుంది కానీ మధ్య చెవి మాత్రం ఉంటుంది దీంట్లో. మనకైతే బాహ్య చెవి అనేది ఇట్లా మనకి చెవి తమ్మి రూపంలో కనిపిస్తుంటుంది ఇక్కడ. కానీ దీంట్లో కేవలం మధ్య చెవి మాత్రమే ఉంటుంది. ఇక్కడ చెవి రంధ్రం అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది. మధ్య చెవి ఉంటుంది. దీంట్లో పెద్ద కర్ణబేరి త్వచం, టింపానిక్ మెంబ్రెయిన్, ఇయర్ డ్రమ్ అనేది ఉంటుందంటే ఇంపార్టెంట్. ఇది ఏ భాగంలో ఉంటుంది అంటాడు. కర్ణబేరి త్వచం అనేది మధ్య చెవి భాగంలో ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. కర్ణబేరి త్వచం అనేది మధ్య చెవిలో ఉంటుంది. ఇది ఈ ప్రకంపనాలు లోపల చెవికి పంపించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్తంభిక ఉంటుంది. లోపల చెవిలో పేటిక, యూట్రిక్యులస్ అనేటటువంటి భాగం ఉంటుంది. తర్వాత 3 అర్ధవర్తుల కుల్యాలు కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి 3 ఉంటాయి ఇట్లా. సో ఇట్లా 3 అర్ధవర్తుల కుల్యాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ తీసుకున్నట్లయితే నత్రజని సంబంధమైనటువంటి మలిన పదార్థాలని తొలగించడం కోసం ఇట్లా ప్రత్యేకంగా విసర్జక వ్యవస్థ అనేది అభివృద్ధి చెంది ఉంటుంది. దీంట్లో ఒక జాత మూత్రపిండాలు ఉంటాయి. తర్వాత మూత్రనాళాలు, మూత్రాశయం అనేది కనిపిస్తూ ఉంటుంది. యూరినరీ బ్లాడర్, తర్వాత క్లోయాక, అవస్కరం అనేది ఉంటుంది. మూత్రపిండాలు పొడవుగా, బల్లపరుపుగా, ముదురు ఎరుపు రంగులో ఉంటాయండి. శరీర కూరానికి కొద్దిగా పరభాగాన వెన్నుముక్క అటు ఇటు 2 పక్కల అతుక్కొని ఉంటాయి. వీటికి ఉదరతలం మాత్రమే ఆంత్రవేష్ణం అనేటితోటి కప్పబడి ఉంటాయి. వీటిని రిట్రోపెరిటేనియల్ ఆర్గాన్స్ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. కప్పలో మూత్రపిండాలని ఆవరించి ఉదరతలం మాత్రమే
కప్పి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది కప్ప యొక్క మూత్రపిండం అనుకుందాం. సో ఈ మూత్రపిండం అనేది లోపల అంటే ఈ మూత్రపిండం యొక్క ఉదరతలాన్ని మాత్రమే ఇట్లా కప్పి కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని రిట్రోపెరిటోనియల్ ఆర్గాన్ అని చెప్తారు. అంటే ఉదరతలం మాత్రమే వీటిని కప్పి కనిపిస్తుంటుంది. అంటే ఇది పృష్ఠతలం అనుకుంటే మూత్రపిండం, ఈ మూత్రపిండం యొక్క ఉదరతలం మాత్రమే ఇట్లా పొరలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఉందనుకోండి, ఇట్లా పైన ఈ పై భాగాన్ని మాత్రమే కవర్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఆంత్రవేషణం లేదా పెరిటోనియం అంటారు. ఈ విధంగా ఒక పక్కన మాత్రమే ఉంటే దాన్ని థిరో ఆంత్రవేషణం, రిట్రోపెరిటోనియల్ ఆర్గాన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కిడ్నీ పైన ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఉంటుందండి. ఇది కూడా ఇంపార్టెంట్, పైన మనకి తెలుసు. ఇది అంతఃస్రావక వ్యవస్థకు సంబంధించింది. మూత్ర నాళికలు లేదా నెఫ్రాన్లు అనేటటువంటివి మూత్రపిండాల్లో ఉంటాయని చెప్పి మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటే స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ అని చెప్పారు. తర్వాత ప్రతి ఒక్క మూత్రపిండం పరభాగం నుంచి మధ్య వృక్క లేదా ఉల్ఫియన్ నాళం లేదా మూత్రనాళం ఏర్పడుద్దండి. సో ఇట్లా మూత్రనాళం అనేది ఇట్లా కింద నుంచి చివరి నుంచి ఏర్పడుతుంది. ఉల్ఫియన్ నాళం అని కూడా అంటారు. మూత్రనాళం లేదా ఉల్ఫియన్ నాళం అంటారు. నెక్స్ట్ పురుష జీవుల్లో మూత్రనాళం మూత్ర జననాళంగా ఉండి మూత్రము పురుష సంయోగ బీజాలను పంపడానికి ఉపయోగపడుతుంది. చూడండి, పురుష జీవుల్లో ఇవి రెండు ఒకటే ఉంటుందండి. అంటే మూత్రపిండాల నుంచి వచ్చేటటువంటి మూత్రనాళం నుంచి మూత్రం వచ్చింది. అదే నాళాల నుంచి ఏమొస్తాయంటే శుక్రకణాలు అనేవి కూడా రావడం జరుగుతుంది. అందుకే దీన్ని మూత్ర జననేంద్రియ నాళం అంటారు. అర్థమవుతుంది కదా, అంటే పేరులోనే ఉంది. అంటే మూత్ర జననేంద్రియ నాళం అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే మూత్రాన్ని పంపించడానికి పనిచేస్తుంది. తర్వాత జననాంగాలకు సంబంధించినటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పంపించింది. అందుకే వీటిని ఏమంటున్నారంటే మూత్ర జననేంద్రియ నాళం అని చెప్తారు. అయితే స్త్రీ జీవుల్లో మాత్రం సపరేట్గా ఉంటాయండి. మూత్రపిండాల నుంచి వచ్చే మూత్రనాళం వేరే ఉంటుంది. స్త్రీ బీజకోశాల నుంచి వచ్చేటటువంటి ఆ స్త్రీ అండాలు రవాణా అవడానికి ఉండే ట్రాక్ వేరే సపరేట్గా ఉంటుంది. సో కాబట్టి స్త్రీ బీజవాహిక మూత్రనాళాలు వేరువేరుగా ఉంటాయి. తర్వాత మూత్రనాళాలు సంవరణి రంధ్రంతో అవస్కరంలో తెరుచుకుంటాయని చెప్పాము. తర్వాత పురుషనాళంలో ఉదరతలంలో పలసని కుడ్యంకెళ్ళి మూత్రాశయం ఉంటుందని అవస్కరంలో తెరుచుకుంటుందని చెప్పేది. చూడండి, మూత్రాశయం అనేది అవస్కరంలోకి తెరుచుకుంటుంది. ఈ అవస్కర రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. ఇది అవస్కరము, ఇది మూత్రాశయం. ఇది చూడండి, ఇది పురీషనాళం. అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి పురీషనాళం చివర పాయు ఉంటుంది కదా. సో పురీషనాళం చివరి భాగం ఏదైతే ఉందో ఆ భాగం పాయు అనేటటువంటిది ఏం చేసిద్దంటే ఈ అవస్కరంలోకి కనెక్ట్ అయ్యింది. అవస్కరంలో కనెక్ట్ అయిన తర్వాత ఈ అవస్కర రంధ్రం ద్వారా బయటికి తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి అంటే ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకుంటే అవస్కరం అనేటటువంటి ఈ భాగం అనేది రెండింటికి కూడా కామన్గా ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు ఇదే రంధ్రం ద్వారా బయటికి పోతాయి. తర్వాత ఇక్కడ విసర్జక వ్యవస్థ నుంచి వచ్చినటువంటి విసర్జక పదార్థాలు కూడా ఇదే రంధ్రం నుంచి బయటికి పోతాయి. అంటే ఏంటి, మూత్ర వ్యవస్థ తర్వాత జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు రెండు కూడా ఒకే ట్రాక్ నుంచి బయటికి పోవడం జరుగుతుంది. మనకైతే మూత్రనాళం వేరే ఉంటుంది, తర్వాత విసర్జక నాళం అనేది సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే కప్పలు నత్రజని విసర్జిస్తాయి కాబట్టి ఎక్కువగా నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాలు యూరియా రూపంలో విసర్జిస్తాయి. కాబట్టి వీటిని యూరియోటెలిక్ జీవులు అంటారు. ఇంపార్టెంట్ అంటే కప్ప యూరియాని విసర్జించింది కాబట్టి యూరియోటెలిక్ జంతువులు అని చెప్తారు. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. చూడండి, ఇక్కడ ప్రత్యుత్పత్తి వ్యవస్థ తీసుకున్నట్లయితే పసుపు రంగులో అండాకారంలో ఉన్నటువంటి ముష్కాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఇవి మనకి ఇట్లా కనిపిస్తున్నాయి ముష్కాలు. ఇవి మూత్రపిండాలకి పృష్ఠ శరీర కుడ్యానికి రెండు ముడతల ఆంత్రవేషణంతో అతకబడి ఉంటాయి. సో ఇవి కూడా ముష్కాలు కూడా ఆంత్రవేషణంతో అతుక్కొని ఉంటాయండి. మూత్రపిండాలకి పృష్ఠకుడ్యానికి ఆంత్రవేషణాన్ని ముష్క యోజని అంటారు, మీసార్క్యం అంటారు దీన్ని. సో మీసార్క్యం అనేటటువంటి ముష్క యోజని అనేటటువంటి పొరతోటి అతుక్కొని ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. తర్వాత ముష్కం లోపల లెక్కలేనటువంటి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, శుక్రోత్పాదక నాళికలు ఉంటాయని చెప్పాము. ఇది ఇంపార్టెంట్. ఇవి 10 నుంచి 12 ఇరుకైనటువంటి శుక్ర నాళికలను ఏర్పరుస్తాయి. ఇవి చూడండి, దీని నుంచి శుక్ర నాళికలు అనేవి ఏర్పడతాయి. లోపల మనకి
శుక్రోత్పాదక నాళికలు అనేవి కనిపిస్తుంటాయి. శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్ర నాళికలు ఏర్పడతాయి, వాసా ఎఫరెన్షియా. ఈ శుక్ర నాళికలన్నీ కూడా మూత్రపిండంలోకి ప్రయాణించి బెడ్డర్ కాలువలోకి తెరుచుకుంటాయి. చూడండి లోపల మనకి ఇది బెడ్డర్ కాలువ అనేది కనిపిస్తుంది. ఇది బెడ్డర్ కాలువ, ఇది బెడ్డర్ కాలువ. బెడ్డర్ కాలువ ఈ క్రింది వాటిలో వేటిలో ఉంటుంది అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. కప్పలో మనకి బెడ్డర్ కులి అనేది కనిపిస్తూ ఉంటుంది. శుక్రనాళికల నుంచి బెడ్డర్ కాలువ అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ శుక్రోత్పాదక నాళికలు, ఇది 2, దాని తర్వాత శుక్రనాళిక, దాని తర్వాత బెడ్డర్ కాలువ. ఇది మూత్రనాళానికి మూత్రపిండ అడ్డుకుల్య ద్వారా కలపబడి ఉంటుంది. ఇది మూత్రనాళానికి అడ్డుకుల్య ద్వారా కలపబడి ఉంటుంది. ఇది లోపల నుంచి ఇట్లా మూత్రనాళం ఎట్లా వస్తుంటే ఆ మూత్రనాళానికి ఇది అడ్డు కాలువల ద్వారా ఇట్లా కలిపి ఉంటుంది. ఇరువైపులో ఉన్నటువంటి మూత్ర జనన నాళాలు అవస్కరంలోకి తెరుచుకుంటాయండి. నెక్స్ట్ మూత్ర నాళాలు, జననాళాలు రెండు కూడా అవస్కరంలో తెరుచుకుంటాయని చెప్పారు. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ తీసుకుంటే అవజత స్త్రీబీజ కోశాలు ఉంటాయి, స్త్రీబీజ వాహికలు ఉంటాయి. స్త్రీబీజ కోశాలు మూత్రపిండాలకి పృష్ఠ శరీర గుడ్డానికి 2 మడతల ఆంత్రవేషణంతో అతకబడి ఉంటాయి. వీటిని స్త్రీబీజ కోశ యోజన, మీసో ఓవేరియం అంటారు దీన్ని. అదే పురుష జీవులు అయితే మేసార్కియం అంటారు. మేసార్కియం, ఇక్కడ మేసా ఓవేరియం అని చెప్తారు. ఇది ఇంపార్టెంట్. స్త్రీబీజ కోశాలకు మూత్రపిండాలతో ఎలాంటి క్రియాత్మకమైనటువంటి సంబంధం అనేది ఉండదు. మూత్రపిండాలు వేరు, ఈ తర్వాత స్త్రీబీజ కోశాలు వేరు, 2 వేరు ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. 2 స్త్రీబీజ వాహికలు పొడవుగా తెల్లగా మెలకలు తిరిగి ఉంటాయి. ఇటు పూర్వాంతంలో గరాట్లు లాంటివి ఉంటాయండి, వీటిని ఆస్టియా అంటారు. చూడండి, స్త్రీబీజ వాహికలు అనేవి గరాటుల్లాగా ఉంటాయి పూర్వభాగంలో. స్త్రీబీజ వాహిక సొరంగాలు అంటారు వీటిని ఆస్టియాలు లేదా కుల్య మొఖాలను కూడా పిలుస్తారు. స్త్రీబీజ వాహికలకు పరాంత భాగాలు విశాలమైనటువంటి స్త్రీబీజ కోశ గోణులుగా మారతాయి. ఇక చూడండి, స్త్రీబీజ కోశ గోణులుగా మారతాయి. ఇది స్త్రీబీజ వాహిక, ఈ స్త్రీబీజ వాహిక పరాంత భాగంలో ఉబ్బి ఇట్లా స్త్రీబీజ కోశ గోణిగా మారిద్ది. ఇది తర్వాత ఇవి వేరువేరుగా అవస్కరంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సంపర్కం తీసుకున్నట్లయితే ఆడకప్పలు గుడ్ల రాశిని విడుదల చేస్తాయని చెప్పింది, దీన్ని స్పాన్ అంటారు. ఇంపార్టెంట్ అండి. ఆడకప్ప నుంచి విడుదలయ్యేటటువంటి అండాలని ఏమని చెప్తారంటే స్పాన్ అంటారు. తర్వాత మగజీవి నుంచి విడుదలయ్యేటటువంటి శుక్రకణాల సముదాయాన్ని మిల్ట్ అంటారు. ఇంపార్టెంట్ అండి, మిల్టు స్పాను. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మిల్ట్ అంటే దీంట్లో మేల్ అనే పదం ప్రొనౌన్స్ అవుతుంది. చూడండి, మేల్ అంటే ఇక్కడ తీసేస్తే టీ తీసేస్తే మేల్ అనే పదం వచ్చింది. కాబట్టి పురుష జీవుల నుంచి విడుదలయ్యేటటువంటి ఆ కణాలని ఏవైతే శుక్రకణాల సముదాయాన్ని మిల్ట్ అంటారు. అదేవిధంగా స్త్రీ జీవి నుంచి వచ్చేటటువంటి అండాల సముదాయాన్ని స్పాన్ అంటారు. సో ఈ విధంగా మరి ఆడకప్పల ఫలదీకరణ అనేది బయట జరుగుతుంది. అంటే ఆడకప్ప ఈ స్పాన్ని విడుదల చేస్తుంది, మక్కప్ప మిల్ట్ని విడుదల చేస్తుంది. ఈ విడుదలైనటువంటి స్పాన్ మిల్ట్ ఒకదానితో కలిసిపోయి బాహ్య ఫలదీకరణం నీటిలో జరుగుతుంది. ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడి పిండాభివృద్ధి జరిగి దాని నుంచి ఒక టాడ్పోల్ లార్వా అనేది ఏర్పడుతుందని చెప్పాము. సో ఈ విధంగా టాడ్పోల్ లార్వా రూపక్రియ జరిగి మాంసాహారం అయినటువంటి కప్పలాగా మారుతుంది. సో కప్ప టాడుపోలు డెంబకము చేపలాగా మొప్పలతోటి శ్వాసిస్తుంది. అంటే కప్ప టాడుపోలు లార్వా అనేది కంప్లీట్గా చూడడానికి చేపలాగా ఉంటుంది. ఇది కూడా చేపలాగే ఇది మొప్పలు కలిగి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి చాప్టర్ అండి. సో దీంట్లో మనకి కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి సెషన్ పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో మనం గమనము, ప్రత్యుత్పత్తి, తర్వాత 6, 7, 8 చాప్టర్స్ ఉన్నాయి. ఇవి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.